యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన విషయాలు మనం మాట్లాడడానికి, అలా వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి లోపము దిద్దుకునుట అనేటువంటి మాటను గురించి మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి రక్షణ మనం పొంది దేవుని పిల్లలుగా సంఘముగా కొనసాగుతున్నటువంటి మనము మరి లోపము కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే అది దేవునికి ఎంత మాత్రము ఇష్టమైనటువంటిది కాదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి లోపము దిద్దుకోవటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం గమనించాలి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనములో దిద్దుబాటును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం కూడా చదువుకుందాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదివేమి, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసదువు. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేద్దాం. దేవుడు ఏమంటున్నాడంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు. అంటే ఏంటి దిద్దుబాటు? లోపములను దిద్దుకొనుట. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు ఏం చేస్తావు? నీవు వెనకకు త్రోసేస్తున్నావు. ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడు. భక్తిహీనులు అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి మనము? దేవుణ్ణి ఎరగని వారని అర్థమా? దేవుణ్ణి ఎరిగి సరైనటువంటి భక్తి లేని వారని అర్థమా? ఇక్కడ సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వసించేదివేమి. దేవుణ్ణి నమ్మనటువంటి వారు దేవుని కట్టడల గురించి ఎందుకు మాట్లాడతారు? దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుని యొక్క నిబంధన గురించి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ భక్తిహీనులు అంటే భక్తిలో సరైనటువంటి రీతిగా లేనటువంటి వారు. ఉదాహరణకు మనం చూసినప్పుడు రక్తహీనత అంటారు. అంటే రక్తహీనత అంటే అర్థం ఏంటి? రక్తం ఉంది కానీ ఎంత ఉండాలో అంత లేదని అర్థం, తక్కువ ఉందని అర్థం. అట్లనే భక్తిహీనులు అంటే ఇక్కడ అర్థం ఏంటి? భక్తి ఉంది కానీ దాంట్లో వాళ్ళకి ఏముందంటే హీనత, అనగా తగ్గిపోయింది, భక్తి తగ్గిపోతుంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? భక్తి లేకపోయినా కానీ దేవుని కట్టల గురించి మాట్లాడుతున్నారు, దేవుని యొక్క నిబంధన గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వారితో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడు? దేవుని యందు భక్తి కలిగినటువంటి పిల్లలు దిద్దుబాటు అంటే లోపమును దిద్దుకునేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దిద్దుబాటు రెండు రకాలుగా మనం చేసుకోవాలి. ఒకటి వ్యక్తిగతమైన దిద్దుబాటు అవసరం, రెండోది సంఘ పరిచర్యలో దిద్దుబాటు అనేటువంటిది అవసరం. అంటే సంఘ పరిచర్య లోపము లేనటువంటిదిగా ఉండాలి. అలాగే వ్యక్తిగతంగా ఆ వ్యక్తి భక్తి చేస్తున్నటువంటి వారు లోపము లేనటువంటి వారుగా ఉండాలి. ఎందుకనంటే లోపము కలిగినటువంటిది దేవుడు అంగీకరించడు. ఉదాహరణకి మనము దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచన భాగంలో లోపము గలది లెక్కలోనికి రాదు అనే మాట ఉందండి. అంటే లోపము ఉన్నటువంటి దాన్ని లెక్కలోనికి తీసుకోరు. మనం ఈ లోకములో అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం, అనేకమైన వస్తువులు మనం కొంటూ ఉంటాం. కొంటున్నప్పుడు మనం ఏం చూస్తాం? లోపం ఉన్నది కొనుక్కుంటాం. మనం లోపం ఉన్నది కొనుక్కోను అంటే ఏంటి? లోపం ఉన్నది లెక్కలోనికి రాదు.
మరి మానవ జీవితంలోనే మనిషి తీసుకునేటువంటి వాటిలో లోపమున్నటువంటి వాటిని మానవుడు అంగీకరించట్లేదు కదా, ఇష్టపడలేదు కదా. మరి లోపము కలిగినటువంటి దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? ఈ సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు దానియేలు గ్రంథము మరి 1వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చూసినప్పుడు అక్కడ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు దగ్గర మరి బబులోను ఇశ్రాయేలు ప్రజలు ఆ బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళారు. వెళ్ళినటువంటి వారిలో నుంచి బాగా రాజు దగ్గర పనికొచ్చేటువంటి వారు ఎవరైనా ఉంటారేమని యవనస్తుల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు ఆయన. అక్కడ మనకు తెలుసు దానియేలు అతని యొక్క స్నేహితులు ఉంటారు. కాబట్టి అక్కడ ఆయన ఏం చూస్తున్నాడంటే లోపము లేనటువంటి వారు రాజుగారి దగ్గర ఉండాలని ఆలోచించాడు. అంటే విద్యలో కానీ, భౌతికపరమైన విషయాల్లో కానీ, విద్యలో కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఏ లోపం లేనటువంటి వారికి ఉండాలని వాళ్ళకి సకల విద్యలు కూడా నేర్పించమని రాజుగారు అక్కడ ఏర్పాటు చేసిన విధానం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటి, ఒక రాజు దగ్గర ఉండడానికి కూడా ఆయన ఏం చూస్తున్నాడంటే లోపము లేనటువంటి వారిని చూస్తున్నాడు. మరి మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. భౌతికపరమైన ఒక రాజే తన దగ్గర ఉన్నటువంటి వారు ఏ లోపము లేనటువంటి వారు ఉండాలని ఆలోచన చేశాడు కదా. తన దగ్గర పనిచేసేటువంటి వారు ఏ లోపము లేనటువంటి వారు ఉండాలని ఆయన ఆలోచన చేశాడు కదా. మరి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సంఘములో ఆయన పిల్లలుగా దేవుని వెంబడించేటువంటి వారుగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా, దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారుగా, దేవుని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉండేటువంటి మనము మరి లోపము కలిగినటువంటి వారుగా ఉంటే ఎలా? దేవుడు అంగీకరిస్తాడా? ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో మరి మోషే భక్తుడి ద్వారా దేవుడు కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేశాడు. లోపం ఏం చేస్తుందంటే దేవుడు అంగీకరించకుండా చేస్తుంది. లోపము దేవుని దగ్గర యోగ్యతను తీసుకురాదు, అయోగ్యులుగా ఉంటారు. కాబట్టి లోపము లేనటువంటి వారే దేవునికి కావాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, లేవియ కాండము 22వ అధ్యాయము 20వ వచనం నుండి చూసినప్పుడు దేవుడు మోషే ద్వారా ఆనాటి ప్రజలకి తెలియజేసినటువంటి విషయాలు, దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరించబడదు. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధన కాలంలో భౌతికపరమైనటువంటి బలులు ఉండేవి. ఈ బలుల్ని ఎడ్లని, గొర్రెల్ని, మేకల్ని వారు దేవుడికి బలులు అర్పించేవారు. ఆ అర్పిస్తున్నటువంటి బలిని గూర్చి మోషే ద్వారా వాళ్ళకి దేవుడు తెలియజేసినటువంటి సత్యం ఏంటంటే దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షమున అంగీకరింపబడదు. అంటే లోపం ఉన్నటువంటిది దేవుడు అంగీకరించడు. అంటే లోపం ఏం చేస్తుంది? దేవుడు అంగీకరించే విధంగా చేయట్లేదు లోపం. అక్కడ లోపము కలిగినటువంటి దేవుడు అంగీకరించడు అనేటువంటి సత్యాన్ని మనము ఆలోచన చేయాలని దైవ గ్రంథం జ్ఞాపకం చేస్తున్నది. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని, స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని, దహనబలి రూపముగా గోవునైనను, గొర్రెనైనను, మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కలంకమేదియు ఉండకూడదు. కాబట్టి ఏదైనా దేవునికి అర్పించడానికి తీసుకొచ్చేటువంటి ఆ బలి సంబంధమైనటువంటి గొర్రె, మేక, ఎద్దుల ఏదైనా కూడా కలంకమైనదిగా ఉండకూడదు, లోపము కలిగినటువంటిదిగా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు దానిని అంగీకరించడు అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేశారు. ఇంకా చెప్తున్నారు, గ్రుడ్డిదే కానీ, కుంటిదే కానీ, కొరత గలదే కానీ, గద్దలు గలదే కానీ, గజ్జిరోగము గలదే కానీ, సిరుగుడు గలదే కానీ అట్టివాడిని యెహోవాకు అర్పింపకూడదు, వాటిలో దేనిని బలిపెట్టి మీద యెహోవాకు హోమము చేయకూడదు అని జ్ఞాపకం చేస్తూ మరి 25వ వచన భాగంలో పరదేశి చేతిలో నుండి అట్టి వాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారంగా అర్పించకూడదు, అవి లోపము గలవి, వాటికి కలంకముండును, అవి మీ పక్షముగా అంగీకరించబడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఏం తెలియజేశారంటే, మీరు బలర్పించడానికి తీసుకొస్తున్నటువంటిది ఏదైనా కూడా అది ఏముండకూడదంటే లోపము కలిగినటువంటిదిగా ఉండకూడదు, ఉంటే అది అంగీకరించబడదు అనేటువంటి సత్యాన్ని దేవుడు వాళ్ళకి స్పష్టంగా జ్ఞాపకం చేశారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, లోపము కలిగినటువంటిది దేవుడు అంగీకరించరు. అది భౌతికపరమైన బలైనా సరే దేవుడు అంగీకరించడని లేఖన భాగాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 21వ వాక్య భాగంలో కూడా మనం గమనించినట్లయితే ఇలా ఉంది. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైన ఉండిన ఎడల మీ దేవుడిని యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. కాబట్టి లోపము కలిగినటువంటిది దేవుడు అంగీకరించడు. అంటే ఇక్కడ భౌతికపరమైనటువంటి బలులు అర్పించే విషయంలోనే పాత నిబంధన కాలంలోనే లోపం ఉంటే దేవుడు అంగీకరించడు అనేటువంటి సత్యాన్ని చెప్పబడింది. మరి క్రొత్త నిబంధన ప్రకారంగా క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి బిడ్డలు అర్పించేటువంటి బలులేంటి? మనం ఏ బలులు అర్పిస్తున్నాం దేవునికి? పేతురు గారు చక్కటి సందేశాన్ని జ్ఞాపకం చేశారు. ప్రభునందు ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తారు. క్రైస్తవులు అర్పించేటువంటి ఏంటంటే భౌతికపరమైన బలి కాదు. భౌతికపరమైన బలులు అర్పించేటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో అర్పించడానికి తీసుకొచ్చినటువంటి ఆ గొర్రెైనా మేకైనా ఎద్దైనా ఏదైనా కూడా లోపం ఉంటే దేవుడు అర్పించొద్దన్నాడు. లోపము కలిగినటువంటి ఆ బలి మీ పక్షమున అంగీకరించబడదన్నాడు. అట్లనే పేతురు రాసినటువంటి ఈ పత్రిక నుంచి మనం గమనించినట్లయితే మరి క్రైస్తవులైనటువంటి వారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనం ఏ బలులు అర్పిస్తున్నామంటే ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పిస్తున్నాం. అంటే క్రైస్తవులు అర్పించేది భౌతికపరమైనటువంటి బలులు కాదు. క్రైస్తవులు అర్పించేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి బలులు. ఏంటి ఆత్మ సంబంధమైన బలులు? దేవుని దగ్గర మనం ఏం అర్పిస్తాం? ఆత్మ సంబంధంగా ఏం అర్పిస్తున్నాం? మన హృదయాన్ని, మన మనసును అర్పిస్తున్నాం. విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమనే దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి మనము దేవుని సన్నిధానికి వెళ్ళి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, పాటలు పాడి లేదా కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తాం, దేవుని వాక్యం మనం వింటూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఆత్మ సంబంధమైన బలి ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనేటువంటిది మరి ఎలా ఉండాలి? లోపం ఉండకూడదు అంటున్నాడు. ఏంటి ప్రార్థనలో లోపం ఉండటం? ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తి లోపము కలిగినటువంటి వ్యక్తిగా ఉండకూడదు. దేవుడు అంగీకరించడు. ఎందుకని ఆలోచన చేయండి. అనేకమైనటువంటి చెడు కార్యములు అలవాటు చేసుకుంటున్నారు దేవుడిని నమ్మినప్పటికి కూడా. కొంతమంది త్రాగుడు మానరు, కానీ దేవునికి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు నీ త్రాగుడు ఏం చేస్తుందంటే నువ్వు లోపము కలిగినటువంటి వాడిగా చేస్తుంది. కాబట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేసినా కూడా దేవుడు అంగీకరించడు. ఎందుకని? నువ్వు ఆత్మ సంబంధం బలి అర్పించాలి. ఆత్మ బలి ఏంటి? పౌలుగా చెప్తున్నారు, ఆత్మతోనూ ప్రార్థన చేస్తును, మనసుతోనూ ప్రార్థన చేస్తును. కాబట్టి నీ ప్రార్థన దేవుడు అంగీకరించేటట్టు ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు అర్పిస్తున్నటువంటి వ్యక్తి ఎలాగ ఉండాలంటే లోపము లేనటువంటి వాడిగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి చేతులెత్తి దేవుడి ప్రార్థించేటువంటి వారుగా మనం ఉండాలి. రెండవదిగా కీర్తనలు పాడుతాం. కీర్తనల గురించి కూడా పౌలు అంటున్నాడు, నేను ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. అంటే నీ ప్రార్థన ఆత్మ సంబంధమైనటువంటి బలిగా ఉండాలి. నువ్వు పాడేటువంటి కీర్తనలు, నేను పాడేటువంటి కీర్తనలు ఆత్మ సంబంధమైనటువంటివి ఉండాలి. అలా ఉండాలంటే ఈ అర్పిస్తున్నటువంటి వ్యక్తి లేదా అర్పిస్తున్నటువంటి వారు ఎలాగ ఉండాలంటే లోపము లేనివారుగా ఉండాలి. కాబట్టి నీలో చెడు కార్యాలు, అనేకమైన హేయమైనటువంటి కార్యాలు కలిగి నీ హృదయం సరైనటువంటిదిగా దేవుని ఎదుటి లేకుండగా నీవు నేను బలులు అర్పిస్తే, ఆత్మను బలులు అర్పిస్తే అవి దేవుడు అంగీకరించడు. కాబట్టి ఇక్కడ అర్పించేటువంటి బలి, అర్పిస్తున్నటువంటి వ్యక్తి కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వారుగా
ఉన్నారనేటువంటి సత్యాన్ని గమనించాలి. కాబట్టి పాత నిబంధన కాలంలో బలులు అర్పించినప్పుడు కూడా లోపం ఉంటే దేవుడు అంగీకరించలేదు. కాబట్టి క్రొత్త నిబంధన సత్యాన్ని బట్టి మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి యేసుక్రీస్తు ద్వారా దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మనము ఎలా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నటువంటి నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నటువంటి మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, బోధిస్తున్నటువంటి మేము, వింటున్నటువంటి వారు మనం ఎలా ఉంటున్నాం, ఈ సంగతుల్ని మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఏదైనా లోపం ఉన్నట్టయితే దాన్ని మనము సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని లోపములు కలిగినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు అంగీకరించడైనటువంటి సత్యాన్ని, అంటే మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు లేదు మనం పాడుతున్నటువంటి పాటలు దేవుడు అంగీకరించడు, నిన్నే అంగీకరించడు. మరి నిన్ను నన్ను దేవుడు అంగీకరించినప్పుడు నీవు నేను చేసేటువంటి ప్రార్థన కానీ నీవు నేను పాడేటువంటి పాటలు కానీ దేవుడు ఎట్లా అంగీకరిస్తాడనేటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేయాలని ప్రేమతో మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, సొలొమోను దేవునికి ఒక మందిరాన్ని కట్టినటువంటి విధానము మనం దైవ గ్రంథంలో చూస్తాం. దినవృత్తాంత 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచన భాగంలో దేవునికి పాత నిబంధన కాలంలో సొలొమోను ఒక మందిరాన్ని కట్టారు. దీని విషయమే మనం ఒక వాక్య భాగం చదువుకుందాం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరను కట్టించి యెహోవా మందిరమందును రాజనగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పనిని ముగించాడు. అంటే ఇక్కడ ఆ మందిర విషయంలో ఏ విధమైనటువంటి లోపము లేకుండా సొలొమోను గారు చూసుకున్నారటండి. అంటే దేవునికి ఒక మందిరం కట్టిస్తే ఆ మందిరానికి ఏమి లేకుండా చూసుకున్నాడు ఆయన? లోపం. అంటే భౌతికపరమైనటువంటి ఒక మందిరాన్ని కట్టినప్పుడే ఆ మందిరానికి ఎటువంటి లోపము లేకుండా ఇది దేవునికి అంగీకారమైనటువంటిది ఉండాలి, దేవుడికి ఇష్టమైనటువంటిది ఉండాలి, ఈ మందిరము ద్వారా చేయబడినటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించాలని సొలొమోను ఆ మందిర విషయంలో ఏ లోపము లేకుండా ఆలోచన చేశాడు. క్రొత్త నిబంధన ప్రకారంగా ఈనాడు మందిరం ఏంటి? ప్రభునందు ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క సంఘము దేవుని మందిరముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచన భాగంలో పౌలు అంటున్నాడు, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల మరి జీవము గల దేవుని మందిరములో అనగా సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో. జీవము గల దేవుని మందిరము అనగా సంఘము. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా ఆలయం ఏంటి? సంఘము. ఇది ఎలాంటిదంట? ఆత్మ సంబంధమైన మందిరం అంటున్నాడు పేతురు గారు. అంటే సంఘము లోపము కలిగినటువంటిదిగా ఉండకూడదు. అక్కడ మందిరంలో ఏమి లేకుండా సొలొమోను చూశాడు, లోపము లేకుండా. ఈనాడు సంఘము అనేటువంటిది ఎవరు కట్టారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేశారు. మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కడతానన్నారు. ఆ సంఘము పేతురు గారు పెంతెకొస్తు పండుగ నాడు మరి ఇశ్రాయేలు ప్రజల మధ్య యెరూషలేములో సువార్త ప్రసంగం చేస్తున్నప్పుడు 3000 మందితో సంఘం అనేటువంటిది ఏర్పాటైంది. అది దేవుని యొక్క సంఘము, క్రీస్తు ప్రభు యొక్క సంఘము అనగా దేవుని ఆలయము. కాబట్టి ఇప్పుడు సంఘముగా చేయబడినటువంటి మనము ఎలాగ ఉండకూడదు? లోపము కలిగిన వారుగా ఉండకూడదు. సంఘము లోపము కలిగినటువంటి వారుగా ఉంటే దేవుడు అంగీకరించడు. ఒక భౌతికపరమైనటువంటి కట్టడ మందిరం కట్టినప్పుడే లోపం లేకుండా సొలొమోను చూసినప్పుడు మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతున్నటువంటి సంఘం ఎలా ఉండాలంటే కాబట్టి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు లోపము కలిగినటువంటి వారుగా ఉండకూడదు. అనేకమైనటువంటి లోపము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు అంగీకరిస్తాడా? ఆలోచన చేయండి ప్రభునందు నా ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారు. ఇంకా మనము దైవ గ్రంథాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు పాత నిబంధన కాలములో మరి యెషయా అనేటువంటి ఒక రాజు ఒక పండుగని ఆచరించాడు. ఇశ్రాయేలు ప్రజలకు అది అప్పగించబడినటువంటి పండుగ. ఏంటి ఆ పండుగ అంటే పస్కా పండుగ. పస్కా పండుగ దేనికి చూసినంటే ఐగుప్తులో నుంచి, ఐగుప్తు దాస్యములో నుంచి వారు విడిపించబడినటువంటి దానికి సాదృశ్యంగా దేవుడు పాత నిబంధన కాలంలో పస్కా అనేటువంటి ఒక పండుగని ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలులు ఆచరించేవారు. ఇశ్రాయేలు పరిపాలించినటువంటి యోధా రాజు అయినటువంటి యెషయా రాజు
ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఒక మాటను మనం చదువుకుందాం. దినవృత్తాంత 2వ గ్రంథం 35వ అధ్యాయము 16వ వచనం. ఈ ప్రకారము రాజైన యెషయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించరి. యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుడి చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. పస్కా పండుగ, ఆ పరిచర్య, ఆ సేవ యెషయా రాజు ఆజ్ఞాపించినటువంటి విధానాన్ని బట్టి ఏ లోపము లేకుండా వాళ్ళు ఆ పస్కా పండుగని వాళ్ళు ఆచరించారటండి. ఇది పాత నిబంధన ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి మాట. క్రొత్త నిబంధన ప్రకారంగా క్రైస్తవులకు పస్కా ఏమిటి? అపోస్తుడైనటువంటి పౌలు గారు వ్రాస్తారు, క్రైస్తవులకు పస్కా పండుగ ఉందా? ఏంటి పస్కా? పాత నిబంధనలో వారు ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడినటువంటి దానికి సాదృశ్యంగా పస్కా అనేటువంటిది ఇవ్వబడింది. ఒక గొర్రెని వధించాలి అక్కడ. ఈనాడు క్రొత్త నిబంధన ప్రకారంగా ఈ లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగం. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయడు. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. కాబట్టి క్రీస్తు ప్రభువారు మన కొరకు, క్రైస్తవులైనటువంటి మన కొరకు ఒక పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడు. కాబట్టి క్రైస్తవులకు పస్కా ఏంటంటే క్రీస్తు ప్రభువు యొక్క బలి. దీని గురించి ఏం చెప్పబడుతుంది మనకి? గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరింతుము. క్రైస్తవులకు కూడా ఒక పండుగ ఏంటంటే పస్కా పండుగ. ఏంటి ఆ పస్కా? క్రీస్తు అనేటువంటి పస్కా. మరి క్రీస్తు దేనికి బలయ్యాడు? అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన బలయ్యాడు. కాబట్టి క్రీస్తులో రక్షించబడినటువంటి మనము ఏ పస్కాను ఆచరించాలి? క్రీస్తు ప్రభువే మన కొరకు పస్కాగా వధించబడ్డాడు. కాబట్టి ప్రతి ఆదివారము సంఘము ఆరాధనలో ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని ఆచరించాలి. ఈ ప్రభు బల తీసుకుంటున్నామంటే నీ కొరకు, నా కొరకు పస్కా పశువుగా వధించబడినటువంటి ఆ ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఆజ్ఞ క్రైస్తవులకి. నేను వచ్చే వరకు మీరు దేని చేయండి అని ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి రొట్టె ప్రభు శరీరముగాను, ద్రాక్షరసం ఆయన యొక్క రక్తముగా ప్రతి ఆదివారం సంఘ కూడికలో ఒక ఆజ్ఞగా, 4వ ఆజ్ఞగా సంఘము ఆచరిస్తూ ఉన్నది. కనుక ఈ పస్కా ఎలాగ ఉండకూడదు? ఇప్పుడు అక్కడ యెషయా రాజు ఏం చేశాడు? ఆ పస్కా పండుగని ఏ లోపము లేకుండా జరిగేటట్టు ఆ సేవను ఆయన చేయించాడు. మరి ఈనాడు క్రైస్తవులైనటువంటి మనము, సంఘముగా ఉన్నటువంటి మనము పస్కా పశువుగా వధించబడినటువంటి క్రీస్తు ప్రభువు యొక్క పస్కా సాదృశ్యంగా ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుతున్నటువంటి నీవు, నేను ఆ యొక్క కార్యక్రమాన్ని ఎలాగ ఆచరిస్తున్నాం? లోపము కలిగినటువంటి వాడిగా, ప్రభు వల్ల తీసుకోవటానికి అర్హత కలిగినటువంటి వారుగా మనం ఉంటున్నామా? అనర్హులుగా ఉంటున్నామా? ఆ కార్యక్రమం ముట్టుకునేటువంటి స్థితి మనం కలిగి ఉంటున్నామా? ప్రభు బలను సమీపించాలంటే ఎలాంటి భక్తి, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? కేవలం బాప్తిసం పొందైతే అర్హులు అంటున్నాం. కరెక్టే, బాప్తిసం పొందితే అర్హులే. కానీ బాప్తిసం పొందాక నీ జీవితం ఎలాగుంది? నువ్వు ప్రభు వలను సమీపించేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? లోకంలో ఉన్నటువంటి వాటినన్నిటినీ మళ్ళీ నీలోకి తీసుకొచ్చేసి ఆదివారం వచ్చేసి ఆ ప్రభు వలను ముట్టుకొని మరి చేస్తే నువ్వేం చేస్తున్నావంటే లోపము కలిగినటువంటి వారికి ఉంటున్నావు. కాబట్టి లోపము కలిగినటువంటిది దేవుడు అంగీకరించడండి. కాబట్టి యెషయా రాజు ఆ పస్కా పండుగ విషయంలో ఎటువంటి లోపము లేకుండా ఆయన చూసుకున్నాడు, ఆజ్ఞాపించాడంట. ఆ విధంగా జరిగించాడు. ఈనాడు ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాలు పొందుతున్నటువంటి మనము అనేకమైన లోపాలు పెట్టుకుని, అందుకే యేసు ప్రభువారు భూమి మీద ఉండగా చెప్పాడండి, ప్రభునందు ప్రియులారా, నువ్వు బలర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏదైనా ద్వేషం ఉంటే, లేదా నీ సహోదరు మీద ద్వేషం ఉంటే ముందు బలర్పించడం మానేసి నువ్వు ముందుకు వెళ్ళి సమాధానపడి రమ్మన్నాడు. ఒక బలర్పించడాకే. ఈనాడు మన కొరకు బలైపోయినటువంటి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి ఇతరుల మీద నీకు ద్వేషం ఉన్నప్పుడు, నువ్వు సమాధానమైనటువంటి స్థితి లేనప్పుడు ప్రభు బల తీసుకుంటూ ఉపయోగం ఏముంది? లోపము కలిగినటువంటి వారు ఉంటున్నాం.
కాబట్టి మనం ప్రభునందు ప్రియులరా ఆలోచన చేస్తున్నాం, లోపము కలిగినటువంటి దేవుడు అంగీకరించడు. కనుక ప్రభునందు ప్రియులారా చెప్పబడిన సంగతులు మీరు అర్థం చేసుకుని ఆ రీతిగా ఉన్నటువంటి లోపములను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా అందరి హృదయాల్లో ఫలించినట్లు సహాయం చేయండి. లోపము దిద్దుకున్నట్టుకు కావలసిన ఆలోచన జ్ఞానాన్ని ఇవ్వండి. మరి చెప్పబడినటువంటి సంగతులను బట్టి ఈ వాక్య పరిచయకు సహకరించినటువంటి బిడ్డల్ని, దాన్ని ప్రోత్సహిస్తున్న స్థానిక సంఘము, ఆర్థికంగా ప్రోత్సహించిన వారిని, అలాగే పరిచయలో సహకరిస్తున్న వారిని బట్టి అలాగే మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలు, ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారో, అంగీకరిస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఆత్మీయ భౌతిక మేలుతో బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు, ఆయన బాటలో పయనించు. ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. మన పాపములను తొలగించుటకై, మన పాపములను తొలగించుటకై తన సుతుడేసుని బలినిచిన ప్రియుడు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు, ఆయన బాటలో పయనించు. ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు. లోకమందున్నటి అజ్ఞానం తొలగించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు. లోకమందున్నటి అజ్ఞానం తొలగించు. లోకాశలకు నీవు లోబడక జీవించు. లోకాశలకు నీవు లోబడక జీవించు. లోకమంతా సిలువ వార్తను చాటించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు, ఆయన బాటలో పయనించు. ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని
ప్రార్థించు దేవుని వాక్యము ధ్యానించు.